నమస్తే, వెల్కమ్ టు PM7 భక్తి ఛానల్ కు స్వాగతం. కుజ వక్రగతి గురించి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో మనతో పంచుకోవడానికి మన స్టూడియోలో అవినాష్ దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అక్టోబర్ 20న కుజ నీచం చెందినట్లు తెలుస్తుంది. దానివల్ల ఎలాంటి ప్రభావాలు ఉండబోతున్నాయి? కుజుడు నీచంలో ప్రస్తుతం ఉన్నాడండి. అక్టోబర్ 20న మొదలైంది ఈ నీచం అనేది. సో ఇప్పుడు కుజుడు నీచ పొందాడు అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. కుజుడు అంటే ఏంటి? కుజుడు అంటే బేసిక్గా ఊపు, అంటే కరేజ్. కుజుడిని పరిపాలించే దైవం ఆంజనేయ స్వామి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే బేసిక్గా ఆంజనేయ స్వామి శక్తి ఇప్పుడు ప్రకృతి మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆంజనేయ స్వామిని బాగా నమ్ముకున్న వాళ్ళకి మంచిది. అలానే ఆంజనేయ స్వామితో పెట్టుకున్నది ఎవరు? రావణాసురుడు. వాడి పరిస్థితి ఏమైంది? చాలా డ్యామేజ్ అయింది వాడికి. వాడు లంక తగలబెట్టేశాడు ఆంజనేయ స్వామి. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా జీవితంలో ఏ రోజైనా ఏ నిమిషమైనా ఏ సీజన్ అయినా ఒకరికి పాజిటివ్ ఉంటే ఒకరికి నెగిటివ్ ఉంటుంది. కంప్లీట్ నెగిటివ్ ఉండదు, కంప్లీట్ పాజిటివ్ ఉండదు. కరోనాలో కూడా కొంతమంది బాగుపడ్డారు, మాస్కులు శానిటైజర్లు అమ్మి. అలానే కొంతమంది హాస్పిటల్ పాలైపోయి ప్రాణాలే పోయాయి. సో ఒకరికి ప్లస్ ఒకరికి మైనస్ ఉంటుంది ఎప్పుడైనా. సో ఇప్పుడు కుజుడు వక్రం పొందాడు కాబట్టి, సారీ ఐ మీన్ టు సే నీచంలో ఉన్నాడు కాబట్టి, సో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఫస్ట్ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తున్న వాళ్ళు చాలా సమయం నుండి వాళ్ళందరికీ మంచిది, బాగా కలిసి వస్తుంది. ఈ ఎఫెక్ట్ అనేది ఏప్రిల్ 9th దాకా ఉంది. దీని ఎఫెక్ట్ వక్రగతి నీచం మొత్తం 9th వరకు, ఏప్రిల్ 9th వరకు ఎఫెక్ట్ ఉంది. సో దీంట్లో జరిగేది ఏంటంటే విపరీతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంజనేయ స్వామి భక్తులకి లేకపోతే జాతకంలో ఎక్కడైనా కుజుడు బాగుంటే విపరీతమైన కాన్ఫిడెన్స్, కరేజ్ వచ్చి ఒక అడుగు ముందుకేస్తారు. పని చేయాలంటే ధైర్యం ఉండాలి. చదువు ఒక్కటి ఉంటేనే సరిపోదు. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు చదవచ్చు, ధైర్యం కూడా ఉండాలి కదా. అడుగేయడానికి చేయాలి కదా. ఇప్పుడు ఎంతో చదువు ఉంది, అంత వ్యాపారం కూడా చేయాలి కదా. నీకు ఇప్పుడు క్రికెట్ వచ్చు, బాగా వచ్చు క్రికెట్, వెళ్ళి నువ్వు ట్రయల్స్ అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు నీకు ఒక హెయిర్ ఆయిల్ తయారు చేయడం వచ్చు, ఇంట్లో కూర్చొని తయారు చేస్తావు, కానీ రోడ్డు మీదకి తీసుకెళ్లి షాప్ లో పెట్టి అమ్మాలి కదా, కస్టమర్ తో మాట్లాడాలి కదా. దానికి ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం కావాలి. షాప్ రెంట్కి తీసుకోవాలి, జనాలతో మాట్లాడి షాప్ లో కూర్చోవాలి, బ్యానర్లు పెట్టాలి, వచ్చిన వాటితో కాన్ఫిడెన్స్ గా మాట్లాడాలి. నీ హెయిర్ ఆయిల్ ఎంత బాగున్నాను, దాన్ని సరిగ్గా మార్కెటింగ్ చేయకపోతే నీ హెయిర్ ఆయిల్ సేల్ అవ్వదు. ఒక కాన్ఫిడెన్స్, ఒక ఊపు అనేది కావాలి. సో ఇప్పుడు ఎవరికైతే ఆ కాన్ఫిడెన్స్ లేక బాధపడుతున్నారో, అలా ఏది జ్ఞానం ఉంది, కాన్ఫిడెన్స్ లేదు, చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి మంచి సమయం. స్పెషల్ గా ఎవరి జన్మ జాతకంలో కుజుడు బాగున్నాడో వాళ్ళకి మంచి సమయం. ఎలా తెలిసిపో? నాకు తెలియదండి నా జన్మ జాతకము అంటే చాలా సింపుల్. నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడై ఉండాలి. విపరీతమైన ఆంజనేయ స్వామి భక్తుడై ఉంటే ఆటోమేటిక్ నీ జాతకంలో కుజుడు బాగున్నట్టే. ఇప్పుడు రాజకీయ నాయకుడు చూసుకుందాం, ఒక రాజకీయ నాయకుడు గురించి మనం మాట్లాడదామండి. కుజుడు నీచమించడం వల్ల ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉండబోతుంది? పొలిటికల్ గా పరంగా గానీ, వెదర్ పరంగా గానీ ఎలాంటి ఆటంకాలు ఉండబోతున్నాయి? ఇలాంటివన్నీ జరగడానికి, వైపరీత్యానికి కుజుడు అది ఏమన్నా ఉంటుందా? ఎస్, కుజుడు ఇప్పుడు నీచం పొందాడు కాబట్టి విపరీతమైన హీట్ వస్తుంది. ఇవాళ చూస్తున్నాం, బాగా ఎండ ఉంది ఇవాళ. చాలా కాలం నుంచి ఎండ లేదు. అక్టోబర్ 20 నుంచి ఎండలు ఉన్నాయి బాగా. మళ్ళీ చూసారా, ఈ కొంతకాలం ఈ ఎండలు నవంబర్ 9th వరకు నడుస్తాయి. ఫుల్ ఎండగా ఉంటుంది మధ్యాహ్నం పుట్టి. చూడండి మీరు, ఇప్పుడు పొద్దున్న కొంచెం చల్లగా ఉంది, మధ్యాహ్నం మొత్తం ఎండ వచ్చేసేది. సో ఇప్పుడు పాయింట్ ఎండ గురించి మాట్లాడడం. ఇప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. పాలిటిక్స్ లో మనకు తెలిసిన ఆంజనేయ స్వామి భక్తుడు ఎవరు? పవన్ కళ్యాణ్. కొండగట్టుకు వెళ్ళి కూడా. సో ఈ సమయంలో అతనికి బాగుండబోతుంది.
ఈ సమయం ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు కొంచెం పేరు అనేది ఆ ఫాలోవర్స్ ఉంటారు కదా, అవును. వాళ్ళు కొంచెం సీరియస్ గా తీసుకుంటారు ఇష్యూని. ఎవరైనా ఏమైనా తిక్కగా మాట్లాడితే వారిని వదిలిపెట్టరు. లేకపోతే ఇంతకు ముందు వాళ్ళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వాళ్ళు ఉంటారు కదా పోయిన టైంలో, అవును. వాళ్ళందరినీ జైల్లో వేసి బొక్కలు వేసి కొడతారు. ఓ. ఇప్పుడు చూస్తున్నాం ఎవరెవరిని జైల్లో వేస్తున్నారు, కొడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో కుజుడి ప్రభావం ఇంకా ఎక్కువ ఉండనుందంటారా? గ్యారంటీ. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఎంత వేగంగా దూసుకుపోతున్నాడు కదా. ఆ ఊపు అనేది కుజుడు అంటే ఊపు, కోపం, ఉగ్ర రూపం. అంటే తెలివితేటలు ఉన్న వాళ్ళకన్నా డబ్బులు ఉన్న వాళ్ళకంటే ఒక సంకల్పం పెట్టుకొని ముందుకెళ్దాం అనుకుంటారు చూడండి, వాళ్ళ సమయం ఇది. బాగా డబ్బుండి వచ్చిన వాళ్ళు ఉంటారు పాలిటిక్స్ లోకి, వాళ్ళందరూ ఇప్పుడు పనిచేయరు. వాళ్ళ పవర్, చాలా మందికి చాలా డబ్బులు ఉంటాయి, పేరు రాదు. పేరు రావాలంటే కుజుడు అంటే నంబర్ 9. ఎన్టీఆర్ కార్ నంబర్ 9, ఇంటి నంబర్ 9, ఫోన్ నంబర్లు అన్ని 9 ఉంటాయి. లాస్ట్ 5 digits 9 ఉంటాయి. 9 నంబర్ బాగా కలిసి వచ్చే కాలం ఇది. 9 నంబర్ రోజు పుట్టిన వాళ్ళకి కూడా మంచిదే ఒక రకంగా. 9, 18, 27 మొత్తం 9 కదా. సో వీళ్ళందరికి బాగా కలిసి వస్తుంది. తర్వాత ఎప్పటి వరకు వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ఇది మనం చెప్పాం కదా, డేట్ ఒక ఏప్రిల్ దాకా ఉంది, ఏప్రిల్ వరకు ఉంది. తర్వాత కొంతమంది అమ్మాయిలకి పెళ్లి అవ్వట్లేదు. అమ్మాయిలకి మెయిన్ గా పెళ్లి చాలా ఇంపార్టెంట్ అబ్బాయిల కంటే కూడా. అబ్బాయి ఎలా అయినా బతుకుతాడు, కానీ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి. 99.9% అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు. సో ఈ సమయంలో మనం అంటాం కదా, పెళ్లి కాకపోతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి అని. సో ఈ సమయంలో కొంచెం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి. ఇప్పుడు ఎందుకంటే ఆంజనేయ స్వామి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ప్రకృతిలో కొంతకాలం శివుడు ఎనర్జీ నడుస్తూ ఉంటది, అప్పుడు శివభక్తులకు బాగుంటది. కొంతకాలం అమ్మవారి దయ నడుస్తూ ఉంటుంది, అప్పుడు అమ్మవారి భక్తులకు బాగుంటది. సో ఒక పవర్ ఉంటది, ఆ పవర్ మన దగ్గర ఉంటే మన టైం నడుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆంజనేయ స్వామి టైం నడుస్తుంది, ఆ శక్తి ప్రవహిస్తుంది మొత్తం ప్రకృతి మీద ఇప్పుడు. సో వాళ్ళ భక్తులకు అద్భుతం. ఇప్పుడు టైం అనేది మారుతుంటది, టైం ఇప్పుడు ఒకలాగా ఉంటది. రేపు ఏం జరుగుతుందని భూమి మీద ఎప్పుడు చెప్పలేడు. రేపు మనిషి ఏం చేస్తాడు అనేది చెప్పడం ఇంపాసిబుల్, అసలు హైలీ ఇంపాసిబుల్. భూమి మీద ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ కాలేకపోయారు. ఏమైనా జరిగిపోవచ్చు. ఈ బిల్డింగ్ మీద ప్లేన్ వచ్చి పడిపోవచ్చు, చెప్పలేము. బోయినపల్లిలో జరిగింది కదా, ఒక ప్లేన్ వచ్చి పడిపోయింది బిల్డింగ్ మీద. అమెరికాలో కూడా జరిగింది, 9/11 ఏదో అంటారు దాన్ని. సో ఆ ఎనర్జీ అనేది చాలా డామినెంట్ గా ఉంటది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.